హాయ్ ఫ్రెండ్స్, ప్రీవియస్ వీడియోలో మనం మోడల్ నెంబర్ 7 ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ అనే దానిలో 2 టైప్స్ ఆఫ్ మోడల్స్ అనేది మనం చేసాం. ఇది థర్డ్ టైప్ బెర్నూలిస్ రూల్ ఆర్ థీరం. ఈక్వేషన్ వచ్చేసరికి ఫార్ములా వచ్చేసరికి ఇంటిగ్రల్ udv is equal to uv minus u dash v1 plus u double dash v2 minus u triple dash v3 plus so on అలా వెళ్తుందండి. ఎప్పుడంటే ఈ u అంటే ఒక ఫంక్షన్ అండి. ఆ ఫంక్షన్కి డెరివేటివ్ మనం చేస్తే యూ డాష్ వచ్చిద్దండి. మళ్ళీ దీనికి డెరివేటివ్ చేస్తే యూ డబల్ డాష్ వచ్చిద్దండి. దీనికి మళ్ళీ నేను డెరివేటివ్ చేస్తే యూ త్రిబుల్ డాష్ వచ్చిద్దండి. వి అనేది ఒక ఫంక్షన్ అండి. ఆ ఫంక్షన్కి ఇంటిగ్రేషన్ చేస్తే v1 వస్తుందండి. మళ్ళీ v1కి ఇంటిగ్రేషన్ చేస్తే v2 వస్తుంది. v2కి ఇంటిగ్రేషన్ చేస్తే v3 వచ్చింది. అలాగా v4 v5 v6 v7 అలాగా ఇంటిగ్రేషన్ చేసుకుంటే వస్తుందండి. అయితే బై యూజింగ్ ఇక్కడ కూడా మనం ఐలెట్ మెథడ్ అనేవి ఉపయోగిస్తాము. ఐలెట్ మెథడ్ ఐ అంటే ఏంటమ్మా? ఇన్వర్స్ ట్రిగ్నామెంటరీ ఫంక్షన్స్ ఏమేమి ఉంటాయమ్మా? సైన్ ఇన్వర్స్, కాస్ ఇన్వర్స్, టాన్ ఇన్వర్స్, సీకెన్ ఇన్వర్స్, కొసీకెన్ ఇన్వర్స్, అలాగా ఇన్వర్స్ ట్రిగ్నామెంటరీ ఫంక్షన్స్ ఐ. ఎల్ అంటే ఆల్జీబ్రా, ఏ అంటే లాగరిథమిక్, టీ అంటే ట్రిగ్నామెంటరీ, ఈ అంటే ఎక్స్పోనెన్షియల్, ఈ టు ది పవర్ ఆఫ్ ఎక్స్, ఏ టు ది పవర్ ఆఫ్ ఎక్స్, అవన్నీ ఎక్స్పోనెన్షియల్. ఓకే, ఒక క్వశ్చన్ ఇచ్చారండి, నేను ఎలా సాల్వ్ చేస్తున్నాను చూడండి. ప్రొసీజర్ ఎలా నేను సాల్వ్ చేస్తున్నానో మీరు గమనించాలి. మెథడాలజీ, ఓకే, ఏ మెథడాలజీ మనం ఫాలో అవుతున్నాం, నేను ఫాలో అవుతున్నా, మీరు ఫాలో అవ్వాలి, ఎలా ఈ క్వశ్చన్ మనం చూడాలి అనేది ఇంపార్టెంట్ అండి దీనిలో. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1 నేను చెప్తున్నాను చూడండి. సొల్యూషన్ గివెన్ దట్ ఏమిచ్చారండి? ఇంటిగ్రల్ x క్యూబ్ e టు ది పవర్ ఆఫ్ 2x dx ఇలా ఇచ్చారండి. నౌ by using Euler method we can find out u and dv. అవునా? యూకి ఏం చేయాలమ్మా? డిఫరెన్షియేషన్ చేయాలి. యూ కావాలి మనకి, యూ డాష్, దీనికి డిఫరెన్షియేషన్ చేస్తే యూ డాష్ వచ్చింది. మళ్ళీ యూ డబల్ డాష్, దీనికి డిఫరెన్షియేషన్ చేస్తే యూ డబల్ డాష్ వచ్చింది. మళ్ళీ యూ త్రిబుల్ డాష్, దీనికి డిఫరెన్షియేషన్ చేస్తే యూ త్రిబుల్ డాష్ వచ్చిందండి. ఓకే, నౌ it is very important to know how to find out u and dv. By using a Euler method we can find out u and dv. I అంటే ఏంటమ్మా? ఈ రెండిట్లో ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ ఏమైనా ఉన్నాయా? లేవు. తర్వాత ఎల్ లాగరిథమిక్ ఫంక్షన్స్ ఉన్నాయా? లేవు. ఏ ఆల్జీబ్రిక్ ఫంక్షన్స్ ఉంది. ఏంటమ్మా? ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 3. ఇక మిగతాది ఏదైతే ఫంక్షన్ ఉందో, ఇది ఫస్ట్ ఫంక్షన్, ఇది సెకండ్ ఫంక్షన్ అనుకుంటే,
ఫస్ట్ ఫంక్షన్ మనం u అనేది తెలిసింది కాబట్టి సెకండ్ ఫంక్షన్ ఏమనుకోవాలమ్మా dv అనుకోవాలి. అయితే మనకి ఫార్ములాలో v తెలియాలి, v1 తెలియాలి, v2 తెలియాలి, v3 తెలియాలి. ఓకేనా? ఆ ఫార్ములా మనం చూడండి, నేను ఎలా ఏ మెథడాలజీలో ఫాలో అవుతున్నానో ఆ మెథడాలజీలో ఫాలో అవ్వండి, చాలా ఈజీగా ఉంటుంది. అయితే మనకేం కావాలమ్మా, దీనికి u తెలుసు, u డాష్ కావాలి. u డాష్ ఎలా వస్తుందమ్మా, d by dx ఆఫ్ u ఏంటమ్మా x క్యూబ్ d by dx ఆఫ్ x to the power of 3. దీని ఫార్ములా ఏంటి, x to the power of n dx is equal to x to the power of n plus 1, సారీ ఇది ఇంటిగ్రేషన్ కాదు కదా, డిఫరెన్షియేషన్లో d by dx ఆఫ్ x to the power of n కావాలండి. n x to the power of n minus 1 ఫార్ములా గుర్తుందా ఇది? ఆ ఫార్ములా ఇక్కడ చూద్దాం, ఇక్కడ రాద్దాం. 3 x to the power of 3 minus 1 ఏమైందమ్మా 3x square. దెన్ మళ్ళీ u డబల్ డాష్ దేని డిఫరెన్షియేషన్ చేయాలమ్మా, డిఫరెన్షియేషన్ ఆఫ్ u డాష్ కి డిఫరెన్షియేషన్ చేయాలి. నౌ డిఫరెన్షియేషన్ ఆఫ్ u డాష్ ఏంటమ్మా, ఇది d by dx ఆఫ్ 3x స్క్వేర్. 3 అనేది కాన్స్టెంట్ కాబట్టి డిఫరెన్షియేషన్ బయట రాసి d by dx ఆఫ్ x స్క్వేర్కి చేస్తే ఇది ఎలా ఉందమ్మా, x to the power of n లాగా ఉంది. దెన్ 2x 2 minus 1 is equal to 3 6, 2 minus 1 1, x to the power of 1 అంటే 6x. ఓకే, మళ్ళీ ఇది నేను చెప్తున్నాను, మళ్ళీ రాస్తాను ఇక్కడ. dv ఏంటమ్మా, e to the power of 2x. దెన్ దీనికమ్మా u ట్రిపుల్ డాష్, ఇది రావాలంటే ఏం చేయాలమ్మా, d by dx ఆఫ్ u డబల్ డాష్ చేస్తే వస్తుంది. d by dx ఆఫ్ u డబల్ డాష్ ఏమొచ్చిందమ్మా 6x అని వచ్చింది. దెన్ 6 అనేది కాన్స్టెంట్ కాబట్టి డిఫరెన్షియేషన్ బయట రాస్తాం. dx by dx ఏమైందమ్మా 6 వస్తుంది. ఓకే, u తెలుసు మనకి, u తెలుసు ఏంటి, u x క్యూబ్ అని సపరేట్గా రాద్దాం. ఫస్ట్ దీనికి కూడా dv కూడా మనం చేసి సపరేట్గా రాద్దాం. dv ఏంటమ్మా, e to the power of 2x. ఇంక మనము u డబల్ డాష్ వరకే ఫార్ములా రాయాలి, అంటే ఇక్కడ వరకే మనం ఫార్ములా రాయాలి. u డబల్ డాష్ 6 వచ్చింది, ఇక్కడ కాన్స్టెంట్ వచ్చిందమ్మా, ఇంకా సో ఆన్ రాస్తాం. ఇక్కడ ఎలా రాస్తామంటే u ఫిఫ్త్ v4 మైనస్ u 5 v5 ప్లస్ సో ఆన్ రాసుకుంటూ వెళ్తాం. ఎప్పటి వరకు, ఈ డిఫరెన్షియేషన్ యొక్క u వాల్యూ అనేది కాన్స్టెంట్ వచ్చే వరకు. ఇక్కడ కాన్స్టెంట్ u ట్రిపుల్ డాష్ లోనే వచ్చింది, అంటే ఈ క్వశ్చన్కి ఇక్కడ వరకే రాస్తాం. ఫార్ములా ప్లస్ సి అన్న రాసేస్తాం. ఇంకా చాలా జాగ్రత్తగా వినాలి.
చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలా స్లోగా చెప్తున్నాను. ఇప్పుడు వి ఎలా కనుక్కుంటామమ్మా దీన్ని? ఇంటిగ్రల్ డివి డిఎక్స్ చేసేస్తే అయిపోయినట్టే. డివి ఏంటమ్మా? e to the power of 2x dx. Then e to the power of 2x integration e to the power of 2x by 2. దాని తర్వాత v1 కావాలి. v1 ఎలా చేస్తాం? ఇంటిగ్రల్ v వచ్చిన వాల్యూ v ఎంత వచ్చింది? కింద వచ్చింది. ఈ వచ్చిన వాల్యూకి ఇంటిగ్రేషన్ చేయాలండి. e to the power of 2x by 2 dx is equal to 1/2 బయట పెట్టేసి 2 బయట పెట్టేస్తే 1/2 అవుతుంది. ఇంటిగ్రల్ e to the power of 2x dx ఇంటిగ్రల్ a to the power of x. అప్పుడు ఏమైందమ్మా? e to the power of 2x by 2 is equal to e to the power of 2x by 2 2s are 4 v1. ఓకే, v1 అయింది. v తెలుసు, v1 తెలుసు. ఇప్పుడు v2 అండి. v2 ఎలా వచ్చిందండి? v2 ఎలా వస్తుందంటే v1 నుంచి వస్తుంది. v1 ఏమొచ్చింది? e to the power of 2x by 4 dx అని వచ్చింది. ఈజ్ ఈక్వల్ టు 1/4 అని బయట పెట్టేసి ఇంటిగ్రల్ e to the power of 2x dx అనేది రాస్తాం. దాని తర్వాత 1/4 e to the power of 2x by 2 4 2s are 8 e to the power of 2x by 8 v2 వచ్చేసి. ఇప్పుడు v3 అంటే v3 దాకా మనం చేయాలన్నమాట. దీని ఫార్ములా ఎలా వస్తుందంటే మనకి u ట్రిపుల్ డాష్కి మనకి కాన్స్టెంట్ వచ్చిందండి అక్క వరకు. ఓకేనా? ఫార్ములా ఏంటంటే ఇంటిగ్రల్ udv ఈజ్ ఈక్వల్ టు uv మైనస్ u డాష్ v1 ప్లస్ u డబల్ డాష్ v2 మైనస్ u ట్రిపుల్ డాష్ v3 ఇంకా ప్లస్ సి వచ్చేస్తుంది. ఓకే, అయిపోయినట్టే. నో, మళ్ళీ v3 ఎలా కనుక్కోవాలమ్మా? v3 ఇంటిగ్రల్ v2 dx దెన్ ఇంటిగ్రల్ v2 ఏంటి? e to the power of 2x by 8 dx 1/8 ఇంటిగ్రల్ e to the power of 2x dx 1/8 integral of e to the power of ax e to the power of 2x by 2 8 2s are 16 e to the power of 2x by 16. ఓకే, అర్థమైందమ్మా? నౌ we go for the formula. మనం ఫస్ట్ ఏం చేద్దామంటే v ఏంటి, v1 ఏంటి, v1 ఏంటి, v2 ఏంటి, v3 ఏంటి రాసుకున్నాం. మళ్ళీ u ఏంటి, u డాష్ ఏంటి, u డబల్ డాష్ ఏంటి, u
ట్రిపుల్ డాష్ ఏంటి రాద్దాం. వి ఏంటంటే e to the power of 2x/2. v2 ఏంటంటే e to the power of 2x/4. v2 ఏంటంటే e to the power of 2x/8. v3 ఏంటంటే e to the power of 2x/16. u ఏంటంటే u వచ్చేసరికి x3. u డాష్ ఏంటంటే 3x². u డబల్ డాష్ ఏంటంటే 6x. u ట్రిపుల్ డాష్ ఏంటంటే 6. ఇప్పుడు మనం ఫార్ములా రాద్దాం. మనకు తెలిసిన ఫార్ములా ఆల్రెడీ ఐ రిటర్న్. ఇంటిగ్రల్ u dv is equal to uv మైనస్ ఇక్కడ ప్లస్ తర్వాత మైనస్ వస్తుంది. ఇది ప్లస్ అండి, ఇప్పుడు మైనస్ u డాష్ v1, ఇది మైనస్ ఇక్కడ ప్లస్ వస్తుంది u డబల్ డాష్ v2, ఇది ప్లస్ ఇది మైనస్ వస్తుంది u ట్రిపుల్ డాష్ v3. అంత అయిపోయింది. అక్కడికే ప్లస్ సి అనేది మనం ఆన్సర్ రాద్దాం, ఇక్కడ రాయకూడదు. ఓకే, నౌ యు ఏంటమ్మా మనకి యు ఏమొచ్చింది x3. వి ఏమొచ్చింది e to the power of 2x/2 మైనస్ u డాష్ ఏమొచ్చింది 3x². v1 ఏమొచ్చిందమ్మా e to the power of 2x/4 ప్లస్ u డబల్ డాష్ ఏమొచ్చింది 6x. u v2 ఏమొచ్చింది e to the power of 2x/8 మైనస్ u ట్రిపుల్ డాష్ ఏమొచ్చిందమ్మా 6. v3 ఏమొచ్చిందమ్మా e to the power of 2x/16. ఓకే, ఇలా వచ్చింది. ఇప్పుడు మనం ఏం కామన్ తీయచ్చు, e to the power of 2x కామన్ తీసి ఇంకన్నీ e to the power of 2x నేను కామన్ తీసాను అనుకోండి, అప్పుడు ఏమైంది x3/2 ఓకే మైనస్ 3x²/4 ప్లస్ 6x/8 మైనస్ 6/16. ఇక్కడ ప్లస్ సి అండి, ప్లస్ సి. ఇప్పుడు నేను 16 కూడా కామన్ తీసాను అనుకోండి, ఏమైందండి 16 కామన్ తీస్తే e to the power of 2x/16 దీన్ని కామన్ తీస్తే 16/2 8x3 8 into 1 8x3 మైనస్ 16/4 4 3s 3 3 ఎన్నిసార్లమ్మా 4 టేబుల్లో 16 4 4 జా 16 4 into 3 12x² ప్లస్ మళ్ళీ 16/8 2 2 into 6 12x మైనస్ 6 ప్లస్ సి.
చూసారా, ఈ ప్రాబ్లం అనేది మనం ఇలా సాల్వ్ చేయాలి, చాలా జాగ్రత్తగా సాల్వ్ చేయాలి. ఓకే, ఇంటిగ్రేషన్ రావాలి మనకి, డిఫరెన్షియేషన్ కూడా రావాలి. ఓకేనా? నేను ఎలా చెప్పాను అలాగే మీరు ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా మీరు గుడ్ మార్క్స్ స్కోర్ చేస్తారు. Thank you for listening my class. Share to your friends and families and relatives. These videos are very useful for the diploma students. Thank you.